హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్ అయితే కంప్లీట్ అయింది. ఇకపోతే ప్రో కబడ్డీ సీజన్ 12 ఆగస్ట్ 15 తర్వాత ఆగస్ట్ 13 మధ్యలో ఎప్పుడైనా జరిగే ఛాన్స్ అయితే ఉంది. ఇకపోతే అన్ని టీంలు కూడా తన ప్రాక్టీస్ క్యాంప్ని ఇంకొక 1 వీక్లో స్టార్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఈ వీడియోలో మనం ప్రో కబడ్డీ సీజన్ 12లో తెలుగు టైటన్స్ అలాగే తమిళ తలవేస్ మ్యాచ్ గురించి కంపేర్ చేద్దాం. అంటే తమిళ తలవేస్ మ్యాచ్లో పవన్ కుమార్ శరవత్ ఉన్నాడు, అంతేకాకుండా తెలుగు టైటన్స్ సాలిడ్ డిఫెన్స్ ఉంది. ఈ రెండింటి మధ్య కంపేర్ చేస్తే ఏ టీం గెలుస్తుంది అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మీకు ప్రో కబడ్డీ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే నాన్ స్టాప్గా మన ఛానల్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మాత్రం మన L5 స్పోర్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్కి ముందు తెలుగు టైటన్స్లో ఖచ్చితంగా పవన్ శరవత్ ఉంటాడని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. బట్ పవన్ కుమార్ శరవత్ని తెలుగు టైటన్స్ అయితే అసలు ఇంట్రెస్ట్ చూపించలేదు. సో అతని ప్లేస్లో భరత్ వడాన్ని తీసుకోవడం జరిగింది. సో ఖచ్చితంగా పవన్ కుమార్ శరవత్కు తెలుగు టైటన్స్ పై ఈసారి ఎలాగైనా పాయింట్లు సాధించాలి అని కసి అయితే ఉంటుంది. బట్ తెలుగు టైటన్స్ డిఫెన్స్ విషయంలో అస్సలు తగ్గేదే లేదు. ఎందుకంటే ప్రో కబడ్డీ సీజన్ 12 అన్ని టీంల కన్నా వన్ ఆఫ్ ద బెస్ట్ డిఫెన్స్ తెలుగు టైటన్స్ దగ్గర ఉంది. కార్నర్స్ అలాగే మిడిల్ బ్లాక్స్ మొత్తం కూడా తెలుగు టైటన్స్కి బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే వాళ్ళకున్న మెయిన్ ప్లస్ ఏంటంటే ప్రో కబడ్డీ సీజన్ 11 ఏ టీం ఉందో ప్రో కబడ్డీ సీజన్ 12లో కూడా ఆల్మోస్ట్ అదే టీం ఉంది. దీనివల్ల టీంకి ఎక్స్ట్రాగా అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే సేమ్ టీం కాబట్టి ఈసారి కోఆర్డినేషన్ చాలా పక్కాగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో తమిళ తలవేస్ అలాగే తెలుగు టైటన్స్ ని కంపేర్ చేస్తే ఖచ్చితంగా తెలుగు టైటన్స్ కి విన్నింగ్ ఛాన్సెస్ కొద్దిగా ఎక్కువనని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలుగు టైటన్స్ దగ్గర ఈసారి సాలిడ్ డిఫెన్స్, అంతేకాకుండా ఎక్స్ట్రాడినరీ రైడర్స్ అయితే ఉన్నారు. ఓకే, ఎక్స్పీరియన్స్ లేదు, బట్ వాళ్ళు కూడా ఒక మంచి రైడర్సే. భరత్ వడా కానీ లేకపోతే ఆశిష్ నర్వాల్ ఇద్దరు కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ రైడర్లు అని చెప్పుకోవచ్చు. భరత్ వడాకి రైడింగ్ లో అంత మంచి స్కిల్ అయితే లేదు, బట్ అతను కూడా ఒక మంచి రైడరే. ఇకపోతే ఆశిష్ నర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అతను ముద్దుగా మనం ఆపద్ బంధువులు అని పిలుచుకుంటాం. సో ఖచ్చితంగా వీళ్ళపై ఎక్స్ట్రా యాడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో వీళ్ళందరూ కూడా విజయ్ మాలిక్కి మంచిగా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే విజయ్ మాలిక్ ఎంత కూల్గా ఉంటాడో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో తమిళ తలవేస్కి తెలుగు టైటన్స్తో మ్యాచ్ అన్నాడు ఖచ్చితంగా పవన్ కుమార్ శరవత్ కొద్దిగా ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ అయితే ఉంది. అలా అని చెప్పి తెలుగు టైటన్స్ డిఫెన్స్ మనం తక్కువ చేయలేం. ఎందుకంటే ఆల్రెడీ పవన్ కుమార్ శరవత్ వాళ్ళైతే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుంటారు, సీజన్ లో క్యాంపింగ్ లో ఆడుంటారు. సో సేమ్ డిఫెన్స్ కాబట్టి ఖచ్చితంగా తెలుగు టైటన్స్ కి అడ్వాంటేజ్ ఛాన్స్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అయితే తెలుగు టైటన్స్ అలాగే తమిళ తలవేస్ రెండు టీంలో ఏ టీం గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉందనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.